ఫ్యాన్స్ క్లబ్ అనే మాట వినిపిస్తే చాలు ఏదో ఉంది, ఏదో జరుగుతోంది, ఇంకేదో జరగబోతోంది అనే సెన్స్ వైరల్ అయిపోతుంది. రీసెంట్గా ఎన్టీఆర్ ఇష్యూ చూసాం, తమిళనాట ధనుష్ హడావిడిని కూడా చూసాం. అసలు ఈ ఫ్యాన్స్ క్లబ్ నుంచే కదా విజయ్ పార్టీ కూడా పుట్టుకొచ్చింది, సీఎం అయ్యింది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే మాట వినిపించగానే పార్టీ ఉందా పుష్ప అనే డైలాగ్ వినిపించింది. బట్ అంతా అనుకున్నది వేరు, అల్లు వారి అబ్బాయి మాట్లాడింది వేరు. ఇంతకీ అల్లు ఇచ్చిన మెసేజ్ ఏమిటి, దాన్ని డీకోడ్ చేస్తే వచ్చే మీనింగ్ ఏమిటి? ఎట్ ఏ టైం 600 మంది ఫ్యాన్స్ ఏపీ తెలంగాణ నుంచే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుండి కూడా అభిమానులు తరలివచ్చారు. అందున ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఆ డయాస్ మీద ఏఏఎఫ్ఏ అనే పేరు క్లియర్ గా కనిపించేలా గట్టిగా రాశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏఏఎఫ్ఏతో నిండిపోయింది. సో అల్లు అర్జున్ మాట్లాడే వరకు ఏదో ఉంది, ఏదో జరగబోతోంది అనేలాగా కనిపించింది అక్కడి అట్మాస్ఫియర్. వన్స్ అల్లు మాట్లాడటం స్టార్ట్ చేశాక చాలా క్యాజువల్ గా మాట్లాడినట్టు కనిపించింది. నో సెన్సేషన్స్, నో మోర్ గాసిప్స్. మ్యాటర్ ని చాలా సింపుల్ గా ముగించేశారు. హైదరాబాద్ యూసఫ్గూడ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో బన్నీ హృదయాలని హత్తుకునే కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాదు ఒక మెసేజ్ కూడా పంపించారు. మన హీరోని ఇష్టపడి అభిమానిద్దాం, తోటి హీరోలను గౌరవిద్దామని. ఇండస్ట్రీలో ప్రతి హీరో మరో హీరోతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎటొచ్చి ఫ్యాన్స్ మధ్య కాస్త క్లాషెస్ ఉంటాయి, దాన్ని వదిలేద్దాం అని పిలుపునిచ్చారు అల్లు అర్జున్. హీరోల మధ్య ఉండే అదే ఫ్రెండ్లీ రిలేషన్ ఫ్యాన్స్ మధ్య కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. అలానే ప్రతి ఒక్క అభిమాని ముందుగా వారి వారి కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మోటివేట్ చేశారు. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు ఇలాంటి అకేషన్ దొరికినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవరైనా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. లైఫ్ లో ఎలా ఉండాలో తన స్టైల్లో ఫ్యాన్స్ కి చిన్న హితబోధ చేశారు. మీకెవరైనా నచ్చకపోతే వాళ్ళని సింపుల్ గా వదిలేయండి. వాళ్ళని ట్రోల్ చేయటం, ద్వేషించటం వద్దే వద్దు. వాళ్ళ కోసం మీ అమూల్యమైన సమయం, డబ్బు అస్సలు వేస్ట్ చేసుకోకండి. రోజు మీకుండే ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కెరీర్ కోసం వాడండి అంటూ ఫ్యాన్స్ కి ఓ 4 మంచి మాటలు చెప్పారు. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. అల్లు అర్జున్ కి మామూలుగానే కేరళ, కర్ణాటక, తమిళనాడులో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప ర్యాంపేజ్ తో క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ క్లబ్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో గతంలో ఏఏఏ పేరుతో ఫ్యాన్స్ క్లబ్ ఉండేది. దీన్ని కాస్త ఏఏఎఫ్ఏగా మార్చారు. దీనికి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ కేరళలో జరిగింది. ఇప్పుడు తెలుగు నేలపై జరిగింది. మున్ముందు ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. డైరెక్ట్ గా అల్లు అర్జునే దీన్ని అనౌన్స్ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా మీట్ అవుదాం అంటూ ప్రామిస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్. ఏదేమైనా అల్లు అర్జున్ ఏకబిగిన 6 గంటల పాటు ఫ్యాన్స్ మధ్య గడపటం నిజంగా పెద్ద విషయమే. అంతేకాదు మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్క అభిమానితోనూ బన్నీ పర్సనల్ గా ఫోటో దిగారు. వచ్చిన 600 మంది అభిమానులకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ అందించారు. ఈ ఈవెంట్ లో ఓ అభిమాని బన్నీకి పూరీ జగన్నాథుని విగ్రహాన్ని బహూకరించేందుకు వచ్చారు. బన్నీ వెంటనే తన షూస్ తీసి మరీ ఆ విగ్రహాన్ని అందుకున్నారు.
అయితే బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇన్ని చెప్పుకున్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రాకూడదు. బట్ పాజిటివ్ గా ఆలోచిస్తే మాత్రం సోషల్ మీడియా రగడని ఆపడమే మెయిన్ టార్గెట్ గా కనిపిస్తోంది. ట్రోలింగ్, హేట్ క్యాంపెయిన్లకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా అభిమానుల ఎనర్జీని పాజిటివ్ దిశగా మళ్లించే ప్రయత్నం చేశారు. పైగా ఫ్యాన్స్ కల్చర్ ని మార్చాలని డిసైడ్ అయినట్టు కనిపించింది. ఇండస్ట్రీలో అందరూ కలిసి ఉంటున్నట్లే అందరి హీరోల ఫ్యాన్స్ కలిసి ఉండాలి అనే మెసేజ్ బలంగా పంపించారు. నచ్చకపోతే వదిలేయండి అనే కొత్త నినాదం పుట్టించారు. అంటే ఫ్యాన్స్ అసోసియేషన్లను క్రమశిక్షణతో కూడిన పటిష్టమైన కమిటీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతా అయ్యాక ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మీరందరూ మరింత గర్వపడేలా మున్ముందు అడుగులు వేస్తా అంటూ ముగించారు. సో ఊహాగానాలకు కావలసినంత స్టఫ్ ఇచ్చేశారు బన్నీ.